వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచాన్ని వణికించిన కరోనా వ్యాక్సిన్లతో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కేంద్రం తాజాగా వెల్లడించింది. ఏది ఏమైనా కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం సురక్షితమనే అభిప్రాయాన్ని వైద్య రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి జరిగే కార్యక్రమంలో అనివార్యంగా కొంతమేరకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వ్యాక్సిన్ కోట్లాది మంది ప్రాణాలను కాపాడింది. ప్రస్తుతం వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై అధ్యయనాలు, వైద్య నిపుణుల అభిప్రాయాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రజల్ని మరోసారి అప్రమత్తం చేస్తున్నాయి. ప్రపంచాన్ని కరోనా కకావికలం చేసింది. ఈ మహమ్మారి చైనాలో మొదలై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపింది. కరోనా వైరస్ను కట్టడి చేయడం కోసం ప్రపంచ శాస్త్రవేత్తలు అహోరాత్రులు కష్టపడ్డారు. కరోనా మహమ్మారి నుండి మానవాళిని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను యుద్ధ ప్రాతిపదికన తయారు చేశారు. అన్ని దేశాలు శరవేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తద్వారా కొంతమేర మరణాలను ఆపడంలో అన్ని ప్రభుత్వాలు సక్సెస్ అయ్యాయి. మొత్తం మీద కరోనా భయం పోయింది. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రకృతి పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యమనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని విస్మరించరాదు. కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించి వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలియజేయాలని పూణేకు చెందిన ఒక వ్యాపారవేత్త దాఖలు చేసిన పిటిషన్ కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన జవాబులో అనేక కీలక విషయాలు వెల్లడించారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాఖలు చేసిన ఈ పిటిషన్ కు బదిలిస్తూ కేంద్రం ఇచ్చిన సమాధానం ఇప్పుడు దేశ ప్రజల్ని ఆలోచింపజేస్తుంది. దేశంలో కరోనా కట్టడి కోసం తీసుకున్న కోవిషీల్డ్, కోవోవాక్స్, కోవాక్సిన్, ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్ వి వంటి వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వెల్లడించింది. మరి వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై ఇప్పుడు ఆలోచించి చేసేదేం లేదు. ఎవరిని నిందించలేము. కానీ అప్రమత్తత, నష్ట నివారణ చర్యలు అవసరమే అనే విషయాన్ని కాదనలేం. అవగాహన తప్పనిసరి. ఏ వ్యాక్సిన్ కారణంగా ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే విషయాలను తెలుసుకుందాం. ఏదైతే ఈ కాంప్లికేషన్ గురించి కానీ, తర్వాత వ్యాక్సిన్స్లో జరిగే ప్రక్రియ గురించి కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 2023 చాలా రీసెంట్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. అసలు వ్యాక్సిన్స్లో వచ్చే ఒక కాంప్లికేషన్, మీరు ఏదైతే రక్తం గడ్డగట్టుంది అంటున్నారో దాన్ని టీటీఎస్ అంటారు, థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ అనే కాంప్లికేషన్ అనేది వస్తుంది అని చెప్పారు. అయితే అది ఎలా వస్తుంది అని అంటే వ్యాక్సిన్ని బట్టి, వయసుని బట్టి, లింగాన్ని బట్టి, లింగం అంటే ఇక్కడ మహిళలు, పురుషులు, తర్వాత జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్, వారు నివసించే ప్రాంతాన్ని బట్టి. అంటే ఇక్కడ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. అంటే వ్యాక్సిన్లో కూడా అన్ని వ్యాక్సిన్స్కి కాంప్లికేషన్ రావడం లేదు. ఏదైతే మనకి ఎడినో వైరస్ వెక్టార్లో కరోనా యొక్క జన్యు పదార్థాన్ని ప్రవేశపెట్టి వ్యాక్సిన్ రూపంలో ఇచ్చినటువంటి ఏదైతే కోవిషీల్డ్ కానీ, తర్వాత మనకి ఆస్ట్రాజెనికా అంటారు, ఇంకా కొన్ని వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో వీటికి ప్రధానంగా ఈ పర్టికులర్ కాంప్లికేషన్ ఉందని మనకి ఆల్రెడీ ఇప్పుడే కాదు, వ్యాక్సిన్ వేసిన తొలినాళ్లలోనే మనకి స్పెయిన్లోనో అక్కడక్కడ కొన్ని కేసెస్ నమోదైనట్టు గుర్తించారు. అయితే మనం ఫస్ట్ ఈ కాంప్లికేషన్ గురించి మాట్లాడి తర్వాత పాజిటివ్స్ కూడా మాట్లాడుకుందాం. సో ఈ కాంప్లికేషన్ అనేది కొత్తదేం కాదు. అట్లా ప్రతి వ్యాక్సిన్కి మిలియన్ జనాభాకి, ఈవెన్ గతంలో మనం ఎన్నో కోట్ల మంది ప్రాణాలను కాపాడిన వ్యాక్సిన్లు కూడా ప్రతి లక్షల జనాభాకి ఒక వ్యాక్సిన్ వేస్తే ఏదో ఒక అడ్వర్స్ ఈవెంట్ జరుగుతుంది. అలాంటిది ఈ కాంప్లికేషన్ కూడా ఆల్మోస్ట్ 1,00,000 మంది జనాభాకి 0.5 అంటే 10 లక్షల మంది జనాభాకి 50 నుంచి ఒక 100 వరకు ఈ కాంప్లికేషన్ ఏర్పడింది అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం జరిగింది. వ్యాక్సిన్లోనేమో అది ఏజ్కి వచ్చినట్లయితే 60 years బిలో పాపులేషన్ రిస్క్లో ఉంటారు. లింగాన్ని బట్టి చూస్తే మహిళలు ఎక్కువగా. తర్వాత మనకి జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్లో అసలు ఇండియా లాంటి దేశాలు ఏదైతే ఉన్నాయో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ కాంప్లికేషన్ ఎక్కువగా నమోదు కాలేదు. ఏదైతే ఫారిన్ కంట్రీస్లో పర్టికులర్లీ యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఈ కాంప్లికేషన్ నమోదైంది. కాబట్టి ఇండియాలో అయితే చాలా తక్కువ, లేదని అనడం లేదు. అక్కడతో పోల్చుకుంటే ఒక ఆల్మోస్ట్ 100వ వంతు ఇక్కడ నమోదైన దాఖలాలు ఉన్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే. కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పిగా ఉంటుందని, శరీరంపై అక్కడక్కడ ఎర్రటి మరకలు పడతాయని, అకారణంగా వాంతులు కావడం, తీవ్రమైన కడుపు నొప్పి, తలనొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అవయవాల నొప్పి, ఛాతీ నొప్పి, కళ్ల నొప్పులు, కళ్ళు మసకబారటం, కళ్ళు మసకగా కనిపించడం, బలహీనంగా అనిపించడం వంటి అనేక లక్షణాలు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇక కోవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ఇంజెక్షన్ చేసిన చోట వాపు లేదా నొప్పి రావడం ఇబ్బంది కలిగిస్తుందని చెప్తున్నారు. అంతేకాదు తలనొప్పి, అలసట, జ్వరం, ఒళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, వాంతులు, వణుకు, చెమటలు పట్టడం, తల తిరగడం, దగ్గు, జలుబు వంటి తేలికపాటి లక్షణాలు కోవాక్సిన్ తీసుకున్న వారిలో కనిపిస్తుందని చెప్తున్నారు. కోవాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే నొప్పిగా అనిపించడం, శరీరం సున్నితంగా మారడం, అలసట, జ్వరం, కీళ్ల నొప్పులు, వాంతులు, కండరాల నొప్పులు, తలనొప్పి, చలి జ్వరం, వ్యాక్సిన్ తీసుకున్న చోట దురద, దద్దుర్లు రావడం, చర్మం ఎర్రగా మారడం, వెన్ను నొప్పి, మత్తుగా ఉండటం వంటి అనేక లక్షణాలు కనిపిస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సమాధానమిచ్చాయి. ఇక స్పుత్నిక్ వి విషయానికి వస్తే స్పుత్నిక్ వి సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి లేదా వాపు రావడం, వికారంగా అనిపించడం, అజీర్తి సమస్య, ఆకలి లేకపోవడం, చలి జ్వరం, ఆర్థ్రాల్జియా, మయాల్జియా, ఎనెస్థేషియా వంటి ఇబ్బందులు వస్తాయని వెల్లడించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ పై ఇచ్చిన సమాధానంతో సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించిన వ్యక్తి కేంద్రం ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ పై ఆందోళన వ్యక్తం చేశారు. సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పకుండానే వ్యాక్సినేషన్ ఇచ్చారు అన్న పిటిషనర్, వ్యాక్సినేషన్ పూర్తిగా పౌరుల స్వచ్ఛందానికే వదిలేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే విమానాల్లో అనుమతించబోమని, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ లోకి అనుమతించబోమని ప్రభుత్వం చెప్పింది. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోకుండానే చాలా మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎంతో మంది వ్యాక్సినేషన్ కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. మన భారతదేశంలో మనకు 2021 నుంచి దాదాపు 180 కోట్ల మంది జనాభాకి ఇవ్వడం జరిగింది. అందులో ప్రముఖులు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, తర్వాత డాక్టర్సు, పారామెడికల్ స్టాఫ్, వర్కర్సు అందరూ ఉన్నారు. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏతుందో ఆస్ట్రాజెనికా కంపెనీ, మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ తరఫున ఇవ్వడం జరిగింది. అప్పుడు అది మనకు ఒక వజ్రాయుధంగా మనకు దొరికింది. వజ్రాయుధంగా దొరికి దాన్ని అందరం ఉపయోగించుకోవడం జరిగింది. దానివలన ఆ కంపెనీ వాళ్ళు చెప్పిన 10 లక్షల్లో ముగ్గురికి ఏమన్నా వ్యాధి ఇంజెక్షన్ సంబంధించిన రుగ్మతలు అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయని తెలిపి ఉన్నారు. అధ్యయనం తెలిసింది. ఇప్పుడు ఆ టైంలో అంటే ఆ ఇంజెక్షన్ వేసిన 30-40 రోజుల్లో చాలా కొంతమందికి జ్వరం రావడము, అటువంటి లక్షణాలు కనబడము జరిగింది కొంతమందికి మాత్రం. కానీ ఇది మన రక్తం గడ్డకట్టడము, పారాలసిస్ రావడము, థ్రాంబోసైటోపెనియా రావడం అనేవి మన దగ్గర రిపోర్ట్ కాలేదు. మరి తీసుకున్న వాళ్ళు మా దగ్గర రిపోర్ట్ జరగడం కానీ, మా దగ్గర అధ్యయనం చేయడం కానీ జరగలేదు. ఇది కంపెనీ వాళ్ళు, ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు ఈ వ్యాక్సిన్ వలన వాళ్ళ అధ్యయనంలో తేలింది ఏంటంటే ఇంట్రావాస్కులర్ థ్రాంబోసిస్, థ్రాంబోసైటోపెనియా, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం జరుగుతుందని వాళ్ళకి తెలపడం జరిగింది. దానివల్ల విత్డ్రా చేస్తున్నారు. కానీ ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు అటువంటి అవస్థలు కనపడతాయంటే అటువంటి అవస్థలు కనపడే ఛాన్స్ కానీ ఏం లేదు. ఏ అవస్థలు కనపడినా కానీ మనకు 30 రోజుల్లో కానీ లేకుంటే 6 నెలల లోపల కానీ జరగాలి. ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్ 3 డోసెస్ కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ప్రజలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. తర్వాత అటువంటి మన దగ్గర హాస్పిటల్లో కోవిషీల్డ్ తీసుకొని పారాలసిస్ వచ్చి అడ్మిట్ అయినరు, థ్రాంబోసైటోపెనియా వచ్చి బ్లీడింగ్ డిజార్డర్స్ వచ్చినాయని చెప్పేసి మా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కానీ ఏ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ, పబ్లిక్ హాస్పిటల్ కానీ దాఖలాలు లేవు. ఇటువంటి అధ్యయనాలు కనీసం రెగ్యులర్ చేయడం కూడా చాలా ఉత్తమమైన పద్ధతి. ఈ అధ్యయనాలలో మరింత పదునైన, మరింత శ్రేష్టకరమైన, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వ్యాక్సిన్స్ తయారు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి తీసుకున్న ప్రజలెవరు దానికోసం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.
కాబట్టి ఏమన్నా అటువంటి అవసరాలు ఉంటే ప్రముఖుల డాక్టర్లను వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర కావాల్సిన మన సూచనలు తీసుకోవాల్సింది తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు ఎవరు దీనికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనకు రిపోర్ట్స్ ఏ వ్యాక్సిన్కైనా డెఫినెట్గా మనకు ఉంటుంది. ఈవెన్ పోలియో వ్యాక్సిన్ అయినా ఓరల్ వేస్తే పోలియో వస్తుంది. మనం కానీ పోలియో వ్యాక్సిన్ వేయడం తప్పించామా? లేదు కదా, పోలియో ఎరెడికేట్ చేసేసినాం. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.